తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం త్వరలో చేపడతామని స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలిపారు. అమృత భారత్ ఫేజ్ 1 లో భాగంగా గజశక్తి టీం సభ్యులు సీనియర్ అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీనివాస్ తో కలిసి అనపర్తి రైల్వే స్టేషన్ ను సందర్శించిన ఎమ్మెల్యే సుమారు 25 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులను దాదాపు 10 కోట్లతో రైల్వే ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయబోయే స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 5 ఏళ్లు జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ గురించి ఊరించడమే తప్ప ప్రయత్నాలేమీ జరగలేదని ఆక్షేపించారు. అనపర్తి రైల్వే స్టేషన్ నుండి ఉదయం 10 తర్వాత వైజాగ్ వెళ్లేందుకు ట్రైన్ సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతుండడాన్ని ఎంపీ పురంధేశ్వరి సమక్షంలో డిఆర్ఎం దృష్టికి తీసుకువెళ్లామని, దీనిపై డిఆర్ఎం సానుకూలంగా స్పందించి ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలియజేశారు. అలాగే బిక్కవోలు రైల్వే స్టేషన్ ఆధునీకరణకు అమృత భారత్ 2వ ఫేజ్ లో అభివృద్ధి చేస్తామని డిఆర్ఎం హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలియజేశారు. ప్లాట్ఫామ్స్ తో పాటు బయట నుంచి ఇటు ఈ రోడ్డు నుంచి ఆ రోడ్డు వరకు కనెక్టివిటీ ఇచ్చేలాగా దాని డిజైన్స్ మార్చి దాని నిర్మాణం చేయడానికి సూత్రప్రాయంగా అంగీకరించారు. ఆ దిశగా ముందుకు వెళ్తే అన్ని విధాలుగా ఉపయోగం జరుగుతుంది అనేది నా భావన. అదేవిధంగా జన్మభూమి ఎక్స్ప్రెస్ హాల్ట్ విషయంలో కూడా డిఆర్ఎం గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతా అన్నారు. రైల్వే బోర్డుకి, రైల్వే మంత్రి గారికి పంపించిన తర్వాత దాన్ని పరిశీలి చేసి జన్మభూమి హాల్ట్ తీసుకురావడం కూడా ఇక్కడ స్పష్టంగా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే ఆ రోజు డిస్కస్ చేసినట్టుగా బిక్కవోలు రైల్వే స్టేషన్ అభివృద్ధి చేయడంతో పాటు మిగిలిన కార్యక్రమాలు ఇక్కడ ఆల్రెడీ అమృత భారత్ పథకంలో భాగంగా మొత్తం 24 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి జరుగుతుంది. దాంట్లో 10 కోట్లు ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ అవుతాయి, 14 కోట్లతో రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమాలు సాగుతాయి. ఈ విధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున రైల్వేకి ఈరోజు ఈ బడ్జెట్లో దాదాపు 9,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపడతా ఉంది. దానికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. మన ఎంపీ గారి సమావేశం ఏర్పాటు చేసి చొరవ తీసుకుని ఈ సమస్యల పరిష్కారానికి ఆవిడ చొరవ తీసుకున్నందుకు అదేవిధంగా డిఆర్ఎం గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.